హాయ్ అందరికీ. మా విలేజ్ వ్లాగ్ మీతో షేర్ చేశాను కదండి లాస్ట్ వీడియోలో. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. ఇది హరిపురంలో ఉండే అమ్మవారి ఆలయం అండి. మంగళవారాల్లో అలానే దసరా టైంలో వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళం అనమాట. లోపల ఉండే విగ్రహం కూడా చాలా పెద్దగా గంభీరంగా ఉంటుంది. ఆ రోజు గౌరీ పౌర్ణమి కదా, అక్కడ నుంచి అయితే మేము జాడ్పూడి వెళ్ళామండి. అది మా ఆడబొడ్చే వాళ్ళు ఊరు అనమాట. అక్కడికి వెళ్ళి అందరం కలిసి గౌరీ పౌర్ణమి అయితే జరుపుకున్నాము. మేము హరిపురంలో ఉండేటప్పుడు కూడా ఏ పూజలు అవనివ్వండి, కార్తీక పౌర్ణమి, గౌరీ పౌర్ణమి, పోలేరమాస ఇలాంటివన్నీ కూడా మేమందరం కూడా ఒకే దగ్గర కలిసి చేసుకునే వాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చేసుకునే వాళ్ళము. చాలా సరదాగా గడిపేవాళ్ళం. మళ్ళీ చాలా రోజులకి ఇలా గౌరీ పౌర్ణమి మా ఆడబొడ్చాల ఇంట్లో చేసుకున్నాము. చాలా సరదాగా అనిపించింది. ఆ నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళు కూడా అందరూ వచ్చారండి. అయితే వాళ్ళ ఇంటి అమ్మవారు జింకబద్దర్లో ఉందన్నమాట. అమ్మవారి ఆలయము అది ఎక్కడ ఉందంటే సోంపేట దగ్గరలో జింకబద్దర్లో రాజమ్మ అమ్మవారి ఆలయం ఉంది. అక్కడికైతే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినా కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారనమాట. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా చాలా కళగా ఉంటుంది. అయితే మేము వెళ్ళేసరికి క్లీన్ చేస్తున్నారు కాబట్టి అలంకరణ అంతా కూడా తీసి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారండి. సోంపేట దగ్గరలో ఉండే జింకబద్దర్లో రాజమ్మ అమ్మవారి ఆలయం గురించి ఎంతమందికి తెలుసో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.